ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలపు దేవుని సందేశాన్ని విందాం. దాని యొక్క అసలు అర్థం ఏంటి అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. కీర్తనలు 119వ కీర్తన 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తి తన కుమారునికి లోతును గూర్చిన బైబిల్ కథను చెప్తూ ఉన్నాడు. దేవుడు సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతుంటాడు కనుక భార్యను వెంటబెట్టుకుని పారిపోమ్మని ఆయన లోతును హెచ్చరించాడు. అయితే లోతు భార్య వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభమైపోయింది. పిల్లవాడు తెకమకపడి మరి ఆ పురుగు ఏమైందని ప్రశ్నించాడు. పారిపోవడం అని తండ్రి చెప్పిన మాటను అతడు పురుగుగా అర్థం చేసుకున్నాడు. ఇదెంత నవ్వు పుట్టించే విషయం ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకు నవ్వు పుట్టించే ఈ అపార్థము మనలో కొందరు బైబిల్ వచనాలని ఎదుర్కొంటున్న మరి అంత లోతైన సమస్యను ఎత్తు చూపిస్తూ ఉంది. బైబిల్లోని ప్రతి మాట దైవవేషం వలన వ్రాయబడి ఉందని మనం విశ్వసిస్తున్నా అది ఏ సందర్భంలో చెప్పబడిందో గమనించకుండా దాన్ని అక్షరాల నమ్మాలని దీని యొక్క భావం కాదు. కొంతమంది ఈ పనినే చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. తద్వారా పలు బైబిల్ వచ్చిన భాగాల్లోని అసలు అర్థాన్ని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. బైబిల్ మొత్తం ఉపమానాలతోనూ రూప కలంకరములతోనూ నిండి ఉన్నది. యాకోబు గ్రంథము మనం చూస్తున్నప్పుడు నాలుక అగ్నియే అనే 3-6 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఈ యొక్క విషయాన్ని చక్కగా ఉదాహరణ ఇస్తూ, మన నోటిలో అక్షరాల అగ్ని ఉందని ఈ మాటల భావం కాదని మనకు తెలుసు. యేసు అర్ధాలంకరణ కూడా ఉపయోగించాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనములో ఆయన చెప్తూ ఉన్నాడు. మనం పాపములో పడిపోకుండా తీవ్రంగా ప్రయత్నించాలనేదే ఆయన మాటలోని భావం. దేవుడు తన వాక్యము చెప్పుతున్న విషయాన్ని ఆచరణలో పెట్టాలంటే మనం దాన్ని జాగ్రత్తగా ఆలకించాలి. ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనలు 119, 105వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ దాని యొక్క అసలు అర్థము ఏంటో దేవుని యొక్క సేవకుడిగా, విశ్వాసిగా మనం జాగ్రత్తగా బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ మొత్తం ఉపమానాలతోనూ రూపాలంకరణలతో నిండి ఉన్నది. ప్రియా సహోదరి సహోదరుడా, నాలుక అగ్ని అంటే ఈ విషయాన్ని చక్కగా ఇందులో మనం చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే మన నోటిలో అక్షరాల అగ్ని ఉందని కాదు. నీ కుడి కన్నును నేను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయమంటే నీ కన్ను తీసివేయమని కాదు. ఒకవేళ నువ్వు పాపంలో పడకుండా తీవ్రంగా ప్రయత్నించాలనేది దాని యొక్క భావం. అందుకనే బైబిల్లో ఉన్న ఈ అర్థాలని, ఈ ఉపమానాలని మనం అర్థం చేసుకుని ప్రజలకు అర్థమయ్యే రీతిగా మనం బోధించినప్పుడే నిజమైన బోధకుడిగా మనం ఉండగలం. అంతేగాని బైబిల్ చదువుతూ అందులో ఉన్నది ఏది ఉందో అది ప్రజలకు వివరించడం కాదు, కానీ ఆ బైబిల్లో ఉన్న విషయాల్ని, అక్షరాలని మనము గ్రహించి వాటి యొక్క భావాన్ని విశ్వాసులకు చెప్పినప్పుడు వారు సత్యాన్ని గ్రహిస్తారు. దేవుని యొక్క విశ్వాసములో వారు వృద్ధి నొందుతారు. ఆధ్యాత్మికంగా వారు ఇంకా ఎదుగుతారు. వాక్య సత్యములో వారికి అర్థం చెప్పకపోతే వారు పసిపిల్లల వల్లే ఉంటారు. వారు పాలు తాగేవారుగా ఉంటారు, కానీ మాంసాన్ని తినేవారుగా ఉండరు. కానీ విశ్వాసులను మాంసాన్ని తినే
పౌష్టికమైన బలవంతులుగా చేసే ఆహారాన్ని మన సంఘానికి మనం పెట్టవలసిన వారమై ఉన్నాం. అలాంటి ఆధ్యాత్మికమైన ఆహారం పెట్టాలంటే, వారు సమృద్ధి అయిన ఆహారం తినాలంటే దేవుని వాక్యము చక్కగా అర్థం చేసుకుని వారికి వివరించాలి. అప్పుడే దేవుడు నీయందు మనయందు దేవుడు విశ్వాసంలో సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, ఈ వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడే ఎల్లప్పుడు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.